నెక్స్ట్ టాపిక్ అండి, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామండి మనం. నంబర్ 1, జీరో యాంగిల్ అంటే ఏంటి? ఇనీషియల్ రే అండ్ ఫైనల్ రే విల్ కోయిన్సైడ్. దట్ మీన్స్ ఇనీషియల్ రే అసలు మూవ్ కాదండి. ఇట్ డస్ నాట్ మూవ్స్, ఇట్ డస్ నాట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్. The formed angle is called as zero angle. So the direction of the ray does not changes. Second one, acute angle. The angle less than 90 అండి. అంటే రే ఎలా రొటేట్ అవుతుంది అంటే 90 డిగ్రీస్ కంటే తక్కువ క్వాంటిటీతో రొటేట్ అవుతుందండి. అది యాక్చువల్గా మనం చదువుకున్నామండి, ఇది రే అండి. ఇస్ ద రే whose initial position is like this. O is the vertex. If it makes complete revolution and is divided into 360 equal parts and each part is called ray. హాఫ్ రొటేషనే చేసింది అనుకోండి 180 డిగ్రీస్, క్వార్టర్ రొటేషన్ చేస్తే దాన్ని మనం ఏమంటాము 90 డిగ్రీస్ అంటాము. సో దిస్ ఈజ్ 90 డిగ్రీస్ అంటే క్వార్టర్ రొటేషనే చేస్తుందండి, కంప్లీట్ రెవల్యూషన్ కాకుండా. కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే 360 డిగ్రీస్ అంటే దాంట్లో 1/4 మాత్రమే రొటేట్ చేస్తే దాన్ని 90 డిగ్రీస్ అంటామండి. ఈ 90 డిగ్రీస్ని మరొక టర్మ్తో రిప్రజెంట్ చేస్తాము, రైట్ యాంగిల్ అని చెప్పి. సో యాక్యూట్ యాంగిల్ అంటే ఏమి? రొటేషన్ లెస్ దెన్ 90 ఉంటుందండి. ఆబ్టూస్ యాంగిల్ ఇవన్నీ మీకు తెలుసండి, ఇంకా జస్ట్ రివైజింగ్ అంతే. ఇంకా గ్రేటర్ దెన్ 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ exactly 90 degrees. Straight angle is called as 180 degrees. అంటే రే ఎలా రొటేట్ అవుతుంది అంటే తన డైరెక్షన్ని ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మార్చుకుంటుందండి. యాక్చువల్గా రే ఇలా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఇది వర్టెక్స్ ఓ అండి. ఇది తన డైరెక్షన్ని కరెక్ట్గా ఆపోజిట్గా మార్చుకుంటుందండి, రివర్స్ డైరెక్షన్లోకి వెళ్తుందండి. అప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్ ఏమంటాం మనం? స్ట్రైట్ యాంగిల్ అంటామండి. ఇలా ఉండేది. యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యి డైరెక్షన్ ఆపోజిట్ చేసుకుంటే +180, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయ్యి తన డైరెక్షన్ ఆపోజిట్ చేసుకుంటే -180 డిగ్రీస్. దట్స్ ఇట్. అంటే డైరెక్షన్ ఆపోజిట్ చేసుకుంటుంది, అంటే రివర్స్ చేసుకుంటుంది. అప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఏమంటాం? ఇదైతే +180 డిగ్రీస్. లేదా పై రేడియన్స్ అంటాం. ఇలా రొటేట్ అయిందనుకోండి, అప్పుడు -180 డిగ్రీస్ -π రేడియన్స్ అని కూడా అంటాం. దిస్ ఈజ్ స్ట్రైట్ యాంగిల్. అంటే ఇది ఇనీషియల్ రే, ఇది ఫైనల్ రే. సో ఇక్కడ ఏమై ఉంటుందండి? ఇనీషియల్ అండ్ ఫైనల్ రేస్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇనీషియల్ అండ్ final rays are in opposite direction. అప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్ మనం ఏమంటామండి? స్ట్రైట్ యాంగిల్ అంటామండి. దట్ ఈస్ కాల్డ్ as స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్, రిఫ్లెక్స్ యాంగిల్.
రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏం? స్ట్రైట్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటుందండి, కంప్లీట్ యాంగిల్ కంటే తక్కువ ఉంటుందండి. అంటే ద యాంగిల్ ఇస్ థీటా, అంటే ద రొటేషన్ చేసే క్వాంటిటీ యొక్క వాల్యూ యాంగిల్ థీటా అనుకుంటే దీని వాల్యూ 180కి 360కి మధ్యలో ఉంటుంది. రిఫ్లెక్స్ అంటే. నెక్స్ట్ కంప్లీట్ యాంగిల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫుల్ యాంగిల్. దీన్ని ఫుల్ యాంగిల్ అని కూడా అంటాము. ఎగ్జాక్ట్లీ 360 degrees. ఇట్ మస్ట్ బి ఎగ్జాక్ట్లీ 360 degrees. అంటే ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేసి ఉంటుంది. కంప్లీట్ రెవల్యూషన్ చేస్తుంది అంటే రే రొటేట్ అయ్యి తన ఒరిజినల్ పొజిషన్కి వస్తుందండి, ఎయిదర్ క్లాక్ వైజ్ ఆర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ద ఇనీషియల్ రే ఫైనల్ రే యొక్క పొజిషన్ కోయిన్సైడ్ అవుతుందండి. అది క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యింది అనుకోండి -360 degrees, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయింది అనుకోండి +360 degrees. నెక్స్ట్ క్వాడ్రంట్ యాంగిల్స్. ఫైనల్ రే యొక్క పొజిషన్ కోఆర్డినేట్ యాక్సెస్తో కోయిన్సైడ్ అయితే దాన్ని మనం క్వాడ్రంట్ యాంగిల్ అంటామండి. మీకు నేను చెప్పాను స్టాండర్డ్ పొజిషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది, యాంగిల్ యొక్క స్టాండర్డ్ పొజిషన్ అంటే ఇట్స్ కోయిన్సైడ్స్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయి ఉంటుందండి. This is x-axis, this is y-axis. Initial ray coincides with the positive direction of x-axis with vertex O. This is the initial ray. అనుకున్నప్పుడు దీని స్టాండర్డ్ పొజిషన్ అంటామండి. ఇది వర్టెక్స్ అండి. క్వాడ్రంట్ యాంగిల్ అంటే ఏంటంటే ఈ ఇనీషియల్ రే రొటేట్ అయ్యి ఎయిదర్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దాని ఫైనల్ పొజిషన్ని కోఆర్డినేట్ యాక్సెస్తో కోయిన్సైడ్ చేస్తుంది. అంటే ఇట్స్ పొజిషన్ విల్ బి కోయిన్సైడ్స్ విత్ ఎయిదర్ వై యాక్సిస్ ఆర్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ నెగటివ్ వై యాక్సిస్ or again positive x-axis in anti-clockwise direction. Clockwise lo aithe negative y-axis, negative x-axis, positive y-axis, positive x-axis. Final position ala coincide ayinappudu, ila final position coincide ayinappudu then the formed angle, appudu form ayye angle ni emantam quadrant angle antamandi. So avi emem ayi untayi 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees, 540 degrees, 450 degrees, 630 degrees, so on. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ప్రతి 2 కాన్సిక్యూటివ్ యాంగిల్స్ మధ్య డిఫరెన్స్ 90 degrees ఉంటుంది. ఇవి యాంటీ క్లాక్ వైజ్లో అయితే. అదే క్లాక్ వైజ్లో అయితే 0 degrees, -90 degrees, -180 degrees, -270 degrees, -360 degrees, -450 degrees, so on. These are called as quadrant angles. వీటిని మనం quadrant angles అంటామండి. They are in the form, the general form of quadrant angles is general form of quadrant angles n pi by 2 అంటే n into 90 degrees అండి, 90 multiples అండి, where n belongs to any integer. z అన్న రాయొచ్చు లేదా i అన్న రాసుకో, ఏదైనా కావచ్చు. 90 యొక్క మల్టిపుల్స్ అండి, 90, 180, 270, 360, 450, 540,
630, 720, 810, 900 ఇలా క్లాక్ వైజ్లో అయితే -90, -180, -270, -360, -450, -540, -630, -720, -810, -900 ఇలాంటి ఏవైనా కావచ్చు. సో ఎన్ బిలాంగ్స్ టు ఎనీ ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్ అయినా కావచ్చు, నెగిటివ్ ఇంటీజర్ అయినా కావచ్చు. ఎన్ వాల్యూ నెగిటివ్ ఇంటీజర్ అయితే రొటేషన్ క్లాక్ వైజ్ అయి ఉంటుంది. ఎన్ వాల్యూ పాజిటివ్ అయితే రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ అయి ఉంటుంది. ఇఫ్ ఎన్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్, the rotation is anti-clockwise. అంటే రే యొక్క రొటేషన్, రే యొక్క ఫైనల్ పొజిషన్, రే ఫైనల్ పొజిషన్ కావడానికి ఎలా రొటేట్ అయి ఉంటుంది అంటే యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అయి ఉంటుంది. అప్పుడు పాజిటివ్ యాంగిల్ ఫామ్ కావాలి కాబట్టి ఎన్ వాల్యూ పాజిటివ్ ఇంటీజర్ గా తీసుకుంటాం. ఎన్ ఈజ్ నెగిటివ్ ఇంటీజర్, then rotation is clockwise. Rotation clockwise అయి ఉంటుందండి. సో general form of quadrant angles is n pi by 2. That's we have to remember this. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదండి. వెరీ 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 ఇంపార్టెంట్. రిమెంబర్ ఇట్. బాగా గుర్తుపెట్టుకోవాలండి. క్వాడ్రంట్ యాంగిల్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ యాంగిల్ కోటెర్మినస్ యాంగిల్ అండి. కోటెర్మినస్ యాంగిల్ అంటే కో మీన్స్ సేమ్, టెర్మినస్ మీన్స్ టెర్మినల్ రే. అంటే టూ యాంగిల్స్ యొక్క ఫైనల్ పొజిషన్ సేమ్ ఉంటే, కోయిన్సైడ్ అయితే వాటిని మనం కోటెర్మినస్ యాంగిల్స్ అంటామండి. హ్యావ్ సేమ్ టెర్మినల్ రే లేదా టెర్మినల్ సైడ్ సేమ్ ఉంటుందండి. ఎలా ఉంటాయండి? సపోజ్ 60 degrees అండి, -300 degrees. ఇవి రెండు కోటెర్మినస్ యాంగిల్స్ అండి. ఎలా? స్టాండర్డ్ ఫామ్లో తీసుకుంటామండి ఎప్పుడు కూడా యాంగిల్స్ని. ఫస్ట్లోనే మీకు నేను చెప్పాను స్టాండర్డ్ పొజిషన్ ఆఫ్ యాంగిల్స్ అనేది, అలాగే తీసుకుంటాం మనం. ఇది కోఆర్డినేట్ సిస్టమ్. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఇంటర్సెక్టింగ్ అట్ దేర్ ఆరిజిన్. ఇది 0 అండి. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees and 360 degrees if the ray rotates in anti-clockwise direction. ఇలా యాంగిల్స్ ఫామ్ అయ్యింటాయి. నేను ఫస్ట్ 60 degrees తీసుకున్నానండి. అంటే ఏమని అర్థము? The ray rotates in clockwise direction through a magnitude of 60 degrees. ఇలా రొటేట్ అయింది. స్టాండర్డ్ పొజిషన్ ఇలా ఉందండి. ఇనీషియల్ రే ఇలా వచ్చిందండి. యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయింది. దిస్ ఈజ్ ఇనీషియల్ రే అండ్ దిస్ ఈజ్ ఫైనల్ రే. టెర్మినల్ రే అని కూడా అంటాం, లేదా ఫైనల్ రే అంటాం. డైరెక్షన్ ఆఫ్ రొటేషనల్ డైరెక్షన్ ఎంత మారింది అంటే 60 degrees అండి. మరొక రే ఏం చేసిందండి? -300 degrees రొటేట్ అయిందండి. ఇది ఇనీషియల్ పొజిషన్. మైనస్ అన్నప్పుడు క్లాక్ వైజ్లో అండి. -90, -180, -270 +30, 300 అండి. -300. అబ్జర్వ్ చేస్తే ఇది టెర్మినల్ రే. యాంగిల్ ఎంత మెజర్ చేసిందండి? ఇది -300 degrees. అబ్జర్వ్ చేయండి, 60 degrees యొక్క ఫైనల్ పొజిషన్ ఎక్కడైతే ఉందో -300 degrees యొక్క ఫైనల్ పొజిషన్ కూడా అంతే ఉండాలి. సో ఇవి రెండు కూడా కో టెర్మినల్ యాంగిల్స్ అంటాం.
These two are called as coterminous angles. This is the definition of the coterminous angles. అలా ఎన్ని ఫామ్ అవుతాయి సార్? దెర్ ఆర్ సో మెనీ, చాలా ఫామ్ అవుతాయి, చాలా ఫామ్ అవుతాయి. చూద్దాం వాటి జనరల్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ అండి, -50 degrees 310 degrees. -50 degrees అంటే ఇలా వచ్చి ఉంటుందండి ఇక్కడికి. ఇది -50 degrees అండి. 310 degrees అంటే బేస్ నుంచి, ఎక్స్ యాక్సిస్ నుంచి 90, 180, 270 ప్లస్ 60, 270కి 40 యాడ్ చేస్తే 310 వస్తుంది. ఇది మళ్ళీ ఇదే ఉంటుంది. అంటే -50 degreesకి 310 degreesకి ఫైనల్ పొజిషన్ సేమ్ ఉందండి. కాబట్టి ఇవి రెండు కోటెర్మినస్ యాంగిల్స్. దిస్ టూ ఆర్ కోటెర్మినస్ యాంగిల్స్. సో జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే, జనరల్ ఫామ్ ఆఫ్ కోటెర్మినస్ యాంగిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ఫా ఒక యాంగిల్ అయితే క్లాక్ వైజ్లో అయినప్పుడు -360 ప్లస్ ఆల్ఫా, యాంటీ క్లాక్ వైజ్లో అయితే 360 ప్లస్ ఆల్ఫా, 720 ప్లస్ ఆల్ఫా, 1080 ప్లస్ ఆల్ఫా, 1440 ప్లస్ ఆల్ఫా, ఇవన్నీ సేమ్ ఫైనల్ పొజిషన్ కలిగి ఉంటాయండి యాంగిల్స్. సార్ అంత పెద్ద పెద్ద యాంగిల్స్ ఎలా వస్తాయి సార్? నేను చెప్తాను చూడండి. అందుకే ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని సర్క్యులర్ ఫంక్షన్స్ అంటాం. So they are not meant for only right angle triangle. So they are meant for circularly functions and అవి సర్కిల్ గా వచ్చే, ఒక సర్కిల్ మీద వచ్చే ఫంక్షన్స్ అండి అవి. ఎక్స్ యాక్సిస్ అండి, ఇది వై యాక్సిస్ అండి. ఆర్ ఇస్ let us take, this is the initial position of a ray in standard position. ఇది ఇనిషియల్ పొజిషన్ అండి రేకి స్టాండర్డ్ ఫామ్ లో. అండ్ ఇట్ రొటేట్స్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ మేక్స్ అన్ యాంగిల్ థీటా. థీటా యాంగిల్ చేసింది. మేక్స్ అన్ యాంగిల్ థీటా. ఇప్పుడు చూడండి, నౌ అబ్జర్వ్, ఇది ఇనీషియల్ పొజిషన్. 1 రెవల్యూషన్ చేసిందండి 360 ప్లస్ థీటా అండి. మళ్ళీ అదే పొజిషన్కే వస్తుంది. అగైన్ వీ గెట్ ద సేమ్. సో 360 ప్లస్ థీటా కోటెర్మినస్ యాంగిల్. సో మనం ఇక్కడ ఆల్ఫా అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక పని చేద్దాం, ఆల్ఫా తీసుకుందాం. ఇక్కడ అన్ని ఆల్ఫాలో రాశానండి. సో హియర్ ఆల్సో ఐ విల్ టేక్ ఆల్ఫా. సో 360 ప్లస్ ఆల్ఫా మరి సేమ్ పొజిషన్కి వచ్చిందండి. ఇప్పుడు చూడండి, ఇనీషియల్ పొజిషన్ ఇది. రొటేట్ అయింది 360 డిగ్రీస్. ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేసింది 360 డిగ్రీస్. మరొక కంప్లీట్ రెవల్యూషన్ చేసింది 1 more 360 degrees. That means 360 plus 360 720 degrees. 720 degrees plus alpha. Again the same position. 360, 720, 1080, 1440 like this. Sir, మరి -360 plus alpha sir. అది కూడా చూద్దామండి ఒకసారి. This is the initial position. ఇలా రొటేట్ అయిందండి. -90, -180, -270, -360 వచ్చిన తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా వచ్చింది. చూడండి,
ఫస్ట్ క్లాక్ వైజ్లో రొటేట్ అయింది, -90, -180, -270, -360. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రే ఆలోచించిందండి, నేను అది దేంతో కోయిన్సైడ్ కావాలంటే ఏం చేయాలా అని. అగైన్ ఇట్ మూవ్స్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ కమ్స్ అండ్ మేక్స్ సేమ్ అండ్ కోయిన్సైడ్స్. ఆ తర్వాత కోయిన్సైడ్ అయిపోయింది. అంటే ఏం చేసింది, -360 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అయిన తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో ఆల్ఫా రొటేట్ అయింది. సో క్లాక్ వైజ్లో మైనస్, యాంటీ క్లాక్ వైజ్లో ప్లస్. సో -360 ప్లస్ ఆల్ఫా. అలాగే -720 ప్లస్ ఆల్ఫా, -1080 ప్లస్ ఆల్ఫా, -1440 ప్లస్ ఆల్ఫా, ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ యాంగిల్స్ అన్నింటికి కూడా అది క్లాక్ వైజ్లో కావచ్చు లేదా యాంటీ క్లాక్ వైజ్లో కావచ్చు, ఫైనల్ పొజిషన్స్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి. దీనివల్ల నేను ఒక యూజింగ్ చెప్తానండి, ద మోస్ట్ ఇంపార్టెంట్. సో జనరల్ ఫామ్ని ఎలా రాయొచ్చు అంటే, జనరల్ ఫార్మ్ ఆఫ్ కోటెర్మినస్ యాంగిల్, ఆల్ఫా ఒక యాంగిల్ అయితే 2n π ప్లస్ ఆల్ఫా దాని కోటెర్మినస్ యాంగిల్ అవుతుంది, వేర్ n బిలాంగ్స్ టు ఎనీ నెగటివ్ ఇంటీజర్ అయితే రొటేషన్ క్లాక్ వైజ్లో ఉంటుంది, పాజిటివ్ ఇంటీజర్ అయితే n వాల్యూ రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది. దీనికి ఫైనల్ పొజిషన్స్, టెర్మినల్ రేస్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి. ఈ యాంగిల్ యొక్క టెర్మినల్ రేస్ ఎప్పుడు కోయిన్సైడ్ అయి ఉంటాయి, ఆల్వేస్ దే విల్ కోయిన్సైడ్. అంటే ఫైనల్ పొజిషన్స్ ఎప్పుడు సేమ్ ఉంటాయి. దిస్ ఈస్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ జనరల్ ఫార్మ్ అండి, ట్రిగ్నామెట్రీలో చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. We have to remember again it. This is called coterminous angles. So what we learn now? Types of angles: zero angle, acute angle, obtuse angle, reflex angle, right angle, straight angle, everything that we learn. Complete angle, quadrant angles, coterminous angle. Actually coterminous angles మీద రెండు ఎగ్జాంపుల్స్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది, రైట్ coterminous angles of -20 degrees in between -1200 degrees and 1200 degrees. సార్ మేము ప్రొట్రాక్టర్లో 180 degrees వరకే చూసాము, అంతకంటే ఎక్కువ యాంగిల్స్ మీరు చెప్తున్నారు సార్. 1200 degrees అంటే ఏంటి సార్, -1200 degrees అంటే ఏంటి సార్? ఒక రే ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేసింది అనుకోండి, క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ. మళ్ళీ చెప్తున్నా, క్లాక్ వైజ్ రొటేషన్ అయితే నెగిటివ్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అయితే పాజిటివ్. సో ఏదో ఒక డైరెక్షన్లో ఒక రే రొటేట్ అయినప్పుడు కంప్లీట్గా 1 రెవల్యూషన్ చేస్తే 360 degrees, ఆ రే మళ్ళీ రొటేట్ అయింది ఇంకోసారి 360 + 360 720 degrees చేస్తుంది. ఆ రే మళ్ళీ రొటేట్ అయిందండి +360, సో 1080 degrees రొటేట్ చేస్తుంది. అలా ఆ రే ఏమవుతుందండి, ఒకసారి మాత్రమే కాదండి, నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ చేస్తూనే ఉంటుంది. ఒక రెవల్యూషన్ చేస్తే 360 degrees అవుతుంది, 2 రెవల్యూషన్స్ చేస్తే అప్పుడు చేసిన యాంగిల్ ఏమైంటుందండి, అది 720 degrees అయి ఉంటుంది. 3 రెవల్యూషన్స్ చేసినప్పుడు 1080 degrees అయి ఉంటుంది. ఇలా ఉంటాయండి. అందుకేనండి యాంగిల్ ఎంతైనా ఉండొచ్చు. సో ఈ -20 degreesకి నాకేం కావాలన్నాను, నేను కోటెర్మినస్ యాంగిల్స్ని కనుక్కోమన్నాను. ఇన్ బిట్వీన్ -1200 అండ్ 1200 అండి, ఈ రెండింటి మధ్యలో కోటెర్మినస్ యాంగిల్స్ని కనుక్కోమన్నాను. ఎలా చేస్తాం ఫస్ట్ చూద్దాం. ఇది కోఆర్డినేట్ సిస్టమ్ అండి, ఇది ఎక్స్ యాక్సిస్ స్టాండర్డ్ పొజిషన్లో అండి, ఇన్ స్టాండర్డ్ పొజిషన్.
అంటే ఇనీషియల్ రే ఎక్స్ యాక్సిస్తో వర్టెక్స్ ఆరిజిన్ అయ్యి ఉంటుంది. -20 అంటే క్లాక్ వైజ్లో ఇలా రొటేట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఇది -20 ఇది ఫైనల్ పొజిషన్. ఇదే ఫైనల్ పొజిషన్ కోయిన్సైడ్ అయ్యే విధంగా ఇంకా ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి, ఈ రే ఎలా రొటేట్ కావచ్చు, ఆ వచ్చే యాంగిల్స్ ఏమేమైతాయి చూడండి. ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ చూద్దాం. పాజిటివ్ ఇలా ఉందండి ఇనీషియల్ పొజిషన్, ఇలా వచ్చి ఇలా కోయిన్సైడ్ అయింది. ఎంత యాంగిల్ ఫామ్ అయింది అంటే సింపుల్, ఒక రెవల్యూషన్ 360 డిగ్రీస్, క్లాక్ వైజ్లో మళ్ళీ -20 వచ్చింది. దట్స్ ఇట్. అంటే 360 డిగ్రీస్ -20. మళ్ళీ ఏం చేసింది సార్? అగైన్ 1 రెవల్యూషన్ చేసిందండి, 2 రెవల్యూషన్స్ చేసింది 720, మళ్ళీ క్లాక్ వైజ్లో -20 వచ్చింది, మళ్ళీ కోయిన్సైడ్ అయింది. దట్ మీన్స్ 720 -20. మరి 1 రెవల్యూషన్ 360 డిగ్రీస్, సెకండ్ రెవల్యూషన్ 720 డిగ్రీస్, థర్డ్ రెవల్యూషన్ 1080 డిగ్రీస్, మరి ఇలా రివర్స్లో క్లాక్ వైజ్లో వచ్చిందండి -20, మళ్ళీ పొజిషన్ కోయిన్సైడ్ అయింది. సో 1080 -20 డిగ్రీస్. మరి 1 రెవల్యూషన్ 360 డిగ్రీస్, 2 రెవల్యూషన్స్ 720, 1080, 1440, 4 రెవల్యూషన్స్, మళ్ళీ క్లాక్ వైజ్లో ఇలా వచ్చిందండి -20. సో అగైన్ 1440 -20, ఇది వచ్చేసి 340 డిగ్రీస్ అండి, ఇది వచ్చేసి 700 డిగ్రీస్ అండి, ఇది వచ్చేసి 1060 డిగ్రీస్ అండి, ఇది వచ్చేసి 1420 డిగ్రీస్ అండి. కానీ దేని మధ్యలో కనుక్కోమన్నాడు? 1200 వరకే తీసుకోమన్నాడు. సో నాకు 1420 రాదండి. సో దీస్ ఆర్ ద 3 యాంగిల్స్ ఓన్లీ 3 యాంగిల్స్. సో నాకు ఇది అవసరం లేదు. ఇది మనకు వాళ్ళు అడిగిన రేంజ్ కంటే ఎక్కువ ఉందండి. వాడు 1200 లోపల మాత్రమే కనుక్కోమన్నాడు కాబట్టి ఇంతవరకు ఏం చేసాము? యాంటీ క్లాక్ వైజ్లో చేసాము. ఇప్పుడు క్లాక్ వైజ్ చేద్దాం. సేమ్ క్లాక్ వైజ్లో చేస్తే -360 -20, -360 -20, -380 degrees. Again 1 revolution -360, 2 revolutions -720, -20, -720, -20, -740. ఏ రేంజ్లో ఉండాలి? -1200 కంటే ఎక్కువ ఉండాలి, అందుకని తక్కువ ఉండకూడదు. మళ్ళీ అది రేంజ్ అండి. నెక్స్ట్ మళ్ళీ ఇనీషియల్ పొజిషన్ ఇది, 1 రెవల్యూషన్, 2 రెవల్యూషన్స్, 3 రెవల్యూషన్స్, 1080, -1080 -20, -1080 -20, -1100 degrees. నాకు తెలిసి ఇంకా ఆ తర్వాత రావండి, ఎందుకంటే అది -1200 కంటే తక్కువ వెళ్ళిపోతుంది. సో దీస్ ఆర్ ద 3 యాంగిల్స్ ఓన్లీ. సో టోటల్ -20 డిగ్రీస్కి కోటెర్మినస్ యాంగిల్స్ ఇన్ బిట్వీన్ -1200 అండ్ 1200 ఏమేమి ఉన్నాయి? 6 యాంగిల్స్ ఉన్నాయి. సో రిజల్ట్ ఏంటి? వాట్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్ దట్ వీ గెట్? కోటెర్మినస్ angles of -20 degrees
lies between minus 1200 degrees and 1200 degrees or ఏమేమి వచ్చాయి minus 380 plus 340 ఫస్ట్ నెగిటివ్ యాంగిల్స్ రాద్దాం minus 1100 degrees minus 740 degrees minus 380 degrees 340 degrees 700 degrees and 1060 degrees. These are the answers. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఇలా చేయాలి ప్రాబ్లము అన్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఫిగర్ వేసుకొని మేము రొటేట్ చేసుకుంటూ ఉండాలా, లేదంటే వేరే ఏదైనా ప్రొసీజర్ ఉందా? ఎస్, దెర్ ఈజ్ అన్ అనదర్ ప్రొసీజర్, ఇంకో ప్రొసీజర్ కూడా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎందుకంటే కోటెర్నస్ యాంగిల్ యొక్క జనరల్ ఫామ్ రాసుకున్నాం. ఆల్ఫా ఒక యాంగిల్ అయితే దాని కోటెర్నస్ యాంగిల్ ఏమైంటుంది 2n π ప్లస్ ఆల్ఫా అయి ఉంటుంది. సేమ్ ఇప్పుడు చూద్దాం మెథడ్ 2. సో గివెన్ యాంగిల్ minus 20 degrees, let us assume alpha, then its coterminous angle em formula 2n π plus alpha, where n belongs to any. so alpha place lo minus 20 undandi, 2n π minus 20 degrees, n belongs to any. ఇవన్నీ కోటెర్నస్ యాంగిల్స్ అనండి. దేనికి -20కి. ఇలా చాలా ఉంటాయి, ఇన్ఫినిట్ యాంగిల్స్ ఉంటాయి. కానీ ఇన్ బిట్వీన్ -1200 అండ్ 1200 మధ్యలో మాత్రమే మనం కనుక్కోవాలి. కాబట్టి ఏం చేయాలి అంటే ఇంటిగ్రల్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇంటిగ్రల్ వాల్యూస్. నీట్గా ఇంటిగ్రల్ వాల్యూస్ ఒక్కదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. n is equals to 0, minus 20 degrees, n is equals to 1, 2 into 1 2 pi 360 వస్తుంది. 360 minus 20 degrees, we know that pi అంటే 180 degrees అండి, pi radians అంటే. సో 2 pi radians ఏమవుతుందండి 360 degrees అండి. నెక్స్ట్ సెక్షన్లో నేను మీకు కన్వర్షన్స్ అన్ని రాస్తాను, చూపిస్తాను, నేర్పిస్తాను. n is equals to 2 తీసుకుంటే 2 2 jar 4, 4 into 180, 720 minus 20, n is equals to 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 3 jar 6, 6 into 180, 1080 minus 20. వచ్చాయి చూడండి, ఇవే యాంగిల్స్. 360 minus 20, 720 minus 20, 1080 minus 20, 360 minus 20, 720 minus 20, 1020 minus 20, సేమ్. బట్ ఇక్కడ మీరు విజువలైజేషన్గా అవి ఎలా ఫామ్ అవుతాయి అనేది మీరు అర్థం చేసుకోండి. ఇది విజువలైజేషన్ అండి. ట్రిగ్నామెట్రీలో యాంగిల్స్, రొటేషన్స్, ఒక టెర్మినల్ రే రొటేట్ అయినప్పుడు వచ్చే వాల్యూస్ విజువలైజేషన్ చేసుకోవాలి. విజువలైజేషన్ కనుక తెలియకపోతే డైరెక్ట్గా మీరు ఇలా చేయడం మొదలు పెడితే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వాల్యూ 1200 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటే n is equals to -1 తీసుకుంటే -360 -20, n is equals to -2 తీసుకుంటే -720 -20, n is equals to -3 తీసుకుంటే -1080 -2. సేమ్ అగైన్ we get again one more 3 angles, ఇంకో 3 angles. అవి ఇలా ఆల్జీబ్రాగా చేయొచ్చు. సో జనరల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకే జనరల్ ఫామ్ ఇంపార్టెంట్. ఆల్ఫా ఒక యాంగిల్ అయితే దాని కోటెర్మినస్ యాంగిల్ ఖచ్చితంగా ఏ ఫామ్లో ఉంటుందండి 2n π ప్లస్ ఆల్ఫా అని. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్. ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ మోర్ ఎగ్జాంపుల్. The angles are as shown in figure. The angles
as shown in figure are coterminous or not. ఒక ఫిగర్లో ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడండి, ఇక్కడ ఇస్తానండి నేను. దాంట్లో యాంగిల్స్ కోటెర్మినసా కాదో చెక్ చేసి చెప్పాలి. యూ హ్యావ్ టు టెల్ అండి. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇలా ఉందండి అక్కడ క్వశ్చన్లో. ఓసి రొటేట్స్ ఇన్ anti-clockwise direction whose final position is OB. OA rotates in clockwise direction whose final position is OB bar. Think yourself. వీడియో పాస్ చేసి థింక్ చేయండి, ఈ కోటెర్మినస్ యాంగిల్సా కాదో చెప్పండి. ఎందుకు అంటే ఓఏ అనేది ఏమైందంటే, ఈ ఓఏ అనే రే క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యి ఓబీకి వచ్చిందండి, ఓబీ ఫైనల్ పొజిషన్. అదేవిధంగా ఓసి అనే రే కూడా ఏమైంది, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యి ఓబీ అనే పొజిషన్కే వచ్చిందండి. అంటే ఈ యాంగిల్కు ఈ యాంగిల్కి ఫైనల్ పొజిషన్ సేమ్ ఉంది. అయితే కోటెర్మినసా కాదా, ఈస్ దే ఆర్ కోటెర్మినస్ ఆర్ నాట్? డెఫినేషన్ ఏం చదువుకున్నాం, having same terminal side, then these are coterminous or not. Pause the video, think yourself. Video passes, think change. No, they are not coterminous. Sir, same 60 degrees of final position minus 70 degrees of final position రెండు సేమ్ ఉన్నాయి సార్. సేమ్ టెర్మినల్ సైడ్ ఉంటే కోటెర్మినసే కదా సార్? నో అండి, ఇన్ స్టాండర్డ్ పొజిషన్. అవి స్టాండర్డ్ పొజిషన్లో లేవు. అంటే ఇనీషియల్ రే ఎక్స్ యాక్సిస్ మీద లేదు, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద. స్టాండర్డ్ పొజిషన్స్ డెఫినేషన్స్ మనం ఏమైతే చదువుకున్నామో అవన్నీ స్టాండర్డ్ పొజిషన్స్. ఇనీషియల్ రే యొక్క వర్టెక్స్ ఆరిజిన్ అయి ఉండాలి, దాని పొజిషన్ ఇనీషియల్ రే యొక్క పొజిషన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ డిఫైన్ చేసుకుంటూ ఉండేది. అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు కదా. ఇవి టెర్మినల్ రే సేమేనండి, కానీ అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఏ పొజిషన్లో ఉన్నాయో తెలియదు. సో దే ఆర్ నాట్ కోటెర్మినస్. ఇవి కోటెర్మినస్ కాదు, నాట్ కోటెర్మినస్. దట్ ఈస్ ద మోస్ట్. సో కోటెర్మినస్ యాంగిల్స్ కానీ క్వాడ్రంట్ యాంగిల్స్ కానీ స్టాండర్డ్ పొజిషన్స్కి మాత్రమే డిఫైన్ అయి ఉన్నాయి. యాక్యూట్ యాంగిల్తో సంబంధం లేదు, అది ఎట్లయినా ఉండొచ్చు. సో coterminous and quadrants are defined only for standard positions. Next question.
నెక్స్ట్ ఎగ్జాంపుల్, క్వాడ్రంట్ యాంగిల్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అండి. రైట్ general form of quadrant angles for positive x-axis, positive y-axis, negative x-axis, నెగటివ్ వై యాక్సిస్. క్వాడ్రంట్ యాంగిల్స్ యొక్క జనరల్ ఫామ్ రాయమన్నాడండి. అంటే క్వాడ్రంట్ యాంగిల్స్ అంటే ఏంటి? ఫైనల్ పొజిషన్, ఒక ఇనీషియల్ రే రొటేట్ అయినప్పుడు దాని ఫైనల్ పొజిషన్ కోఆర్డినేట్ యాక్సెస్తో కోయిన్సైడ్ అయితే అప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్ని క్వాడ్రంట్ యాంగిల్ అంటామండి. సో వాటి స్టాండర్డ్ పొజిషన్స్ చూద్దాం. ఇప్పుడు మనము ఆ జనరల్ ఫామ్ రాద్దామండి, ఎలా ఉంటుంది అనేది. క్వాడ్రంట్ యాంగిల్స్, అది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద అయితే ఏమవుతుంది, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద అయితే ఏమవుతుంది అనేది నేను రాస్తాను చూడండి. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద కానీ, పాజిటివ్ వై యాక్సిస్ మీద కానీ, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద కానీ, నెగిటివ్ వై యాక్సిస్ మీద కానీ ఒక యాంగిల్ యొక్క ఫైనల్ పొజిషన్ కోయిన్సైడ్ కావాలి. అంటే టెర్మినల్ రే దీని మీద, ఈ నాలుగిట్లో దేనో దాని మీద ఉండాలి. 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees, I think 450 degrees, 90 యాడ్ చేసుకుంటూ వెళ్ళడమేనండి. 540 degrees, 630 degrees, 720 degrees, 810 degrees, 900 degrees, 990 degrees, like that. ఇలా వస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయినప్పుడు, క్లాక్ వైజ్ రొటేట్ అయినప్పుడు ఇవే యాంగిల్స్ నెగిటివ్ వస్తాయండి. 0, -90, -180, -270, -360, -450, -540, -630, -720 ఇలా ఉంటాయండి. వీటికి ఏమడిగినాడు? జనరల్ ఫామ్ రాయమన్నాడండి. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద క్వాడ్రంట్ యాంగిల్ యొక్క జనరల్ ఫామ్ ఏమై ఉంటుంది, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద క్వాడ్రంట్ యాంగిల్ యొక్క జనరల్ ఫామ్ ఏమై ఉంటుంది. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద చూడండి, 182 జార్, 184 జార్, 186 జార్, 2n పై అండి. జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే 2n పై. దీని మీద ఓన్లీ n పై అండి. పై అంటే 180 degrees చెప్పానంటే మీకు నేను. పై ఈజ్ ఈక్వల్స్ టు 180. 182 జార్ రాదండి, 183 జార్ వస్తుంది. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై అండి. ఇది ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై అండి. ఇవి ఆడ్ మల్టిపుల్సే, ఇవి ఆడ్ మల్టిపుల్సే, కానీ π/2 కండి. అబ్జర్వ్ చేయండి, 90, 5 into 90, 9 into 90, ఎక్సెట్రా ఎక్సెట్రా. 5ని 4తో డివైడ్ చేస్తే 1 రిమైండర్, 9ని 4తో డివైడ్ చేస్తే 1 రిమైండర్, అంటే 4n + 1 π/2. ఇది ఆటోమేటిక్గా 4n + 3 5. 4తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ వస్తుంది. 3 into 90, 7 into 90, 11 into 90. సో 11 4తో డివైడ్ చేస్తే 4 8, 4 2 జార్ 8, 3 రిమైండర్. 4 1 is 4, 3 రిమైండర్. ఇది సేమ్ n ప్లేస్లో -1 రాయండి, -9. n ప్లేస్లో -2 రాయండి, -4. You have any confusion, rewind the video and again listen the concepts.
కొద్దిగా రివైండ్ చేసుకొని మరీ వినండి, లేదా ఈ జనరల్ ఫార్మ్స్ నేను రాస్తాను ఇప్పుడు నేర్చేసుకో. క్వాడ్రంట్ యాంగిల్స్ ఆన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. of positive x-axis will be of the form even multiples of pi, 2n pi, where n belongs to I. Negative x-axis, spelling mistake తప్పు రాశానండి. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై. నంబర్ 3 చదువుకున్నాం, ఆడ్ అంటే ఏంటి, ఈవెన్ అంటే ఏంటి అనేది. ఎన్ బిలాంగ్స్ టు ఐ. ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఖచ్చితంగా యూజ్ అవుతూ ఉంటాయండి ఇక్కడ. పాజిటివ్ వై యాక్సిస్ 4తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వచ్చేదండి. 4n + 1 ఆఫ్ π/2. π/2 యొక్క మల్టిపుల్ అంటే n బిలాంగ్స్ టు ఐ. నెగిటివ్ వై యాక్సిస్ అండి 4తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ వచ్చే వాటి మల్టిపుల్స్ అండి π/2కి. n బిలాంగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ అగైన్. These are the quadrant angles general forms అండి. క్వాడ్రంట్ యాంగిల్స్ యొక్క జనరల్ ఫామ్ అండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ యాంగిల్స్. ఇంకా చాలా టైప్స్ ఉన్నాయండి యాంగిల్స్. దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. కాంగ్రుయెంట్ యాంగిల్స్ అండి నెక్స్ట్. కాంగ్రుయెంట్ యాంగిల్స్ ఏవైనా 2 యాంగిల్స్ యొక్క మెజర్ సేమ్ ఉంటే వాటిని కాంగ్రుయెంట్ యాంగిల్స్ అంటాం. అవి స్టాండర్డ్ పొజిషన్స్లోనే ఉండాల్సిన అవసరం లేదు, ఎలా అయినా ఉండొచ్చు, మీ ఇష్టం. వాటి యొక్క మెజర్మెంట్, ఇనీషియల్ రే ఫైనల్ రే యొక్క రొటేషనల్ మెజర్మెంట్ రెండింటికి సేమ్ ఉండాలండి. హ్యావింగ్ సేమ్ మెజర్ ఆర్ కాల్డ్ కాంగ్రుయెంట్ యాంగిల్స్. వాటిని కాంగ్రుయెంట్ యాంగిల్స్ అంటామండి. నెక్స్ట్ అడ్జసెంట్ యాంగిల్స్. షేరింగ్ వన్ సైడ్ అండ్ వన్ వర్టెక్స్ అండి. షేరింగ్ వన్ సైడ్ అండ్ వన్ వర్టెక్స్. నేను ఇంతకుముందు ఇక్కడ చేశానండి ఒక ఎగ్జాంపుల్. ఒకే వర్టెక్స్ని షేర్ చేసుకుంటున్నాయండి, ఒక సైడ్ని షేర్ చేసుకుంటున్నాయండి. సో ఇవి రెండు అడ్జసెంట్ యాంగిల్స్. దీస్ 2 ఆర్ అడ్జసెంట్. సో షేరింగ్ వన్ సైడ్ అండ్ వర్టెక్స్. వన్ సైడ్ వర్టెక్స్ని షేర్ చేసుకో. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. అంటే ఏంటి అంటే, ఏవైనా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర మొత్తం 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయండి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4. ఆపోజిట్ యాంగిల్స్, ఈ యాంగిల్ అండి, వాటిని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అవి యాక్చువల్లీ ఈక్వల్గా ఉంటాయండి. ఇవి రెండు. ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా అవుతుందండి, అది ఆటోమేటిక్గా 180 మైనస్ ఆల్ఫా అవుతుంది, ఇది 180 మైనస్ ఆల్ఫా అవుతుంది. సో దే ఆర్ ఈక్వల్. వీటిని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటామని నేను డెఫినేషన్ రాయట్లేదు, ఫిగర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్.
ద సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఈస్ 90 degrees. రెండు యాంగిల్స్ యొక్క మెజర్ యొక్క సమ్ 90 degrees అయితే వాటిని కాంప్లిమెంటరీ అంటాము. ఆల్ఫా ఇస్ వన్ యాంగిల్, then 90 minus alpha is another angle, then they are called complementary. Or the sum of two angles is 90 degrees. When pairs ga untayi వీటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ as కాంప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఈజ్ 180 degrees. రెండు యాంగిల్స్ యొక్క మెజర్స్ యొక్క సమ్ 180 degrees ఉంటే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. ఆల్ఫా ఒక యాంగిల్ అయితే మరొక యాంగిల్ 180 మైనస్ ఆల్ఫా అవుతుంది. దట్ మీన్స్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. వీటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటామండి. వీటి గురించి మీకు తెలుసు అండి, ఐడియా ఉంది. నెక్స్ట్ లీనియర్ పెయిర్ యాంగిల్స్. Linear pair. Two supplementary angles have common side, then they are called linear pair. Two supplementary angles have common terminal side లేదా కామన్ సైడ్, కామన్ రే, ఎట్లయినా సరే ఎలా అని చెప్పచ్చండి, కామన్ సైడ్ and vertex also. Called as linear pair. Yes, చూడండి ఇక డ్రా చేసి చూస్తాను. This is the measure of one angle and this is the measure of one angle. This is alpha and this is beta. We know that complete angle is 180 degrees. So alpha plus beta ఇక్కడ ఏమవుతుందండి, 180 degrees అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఈ ఆల్ఫా అనే యాంగిల్ యొక్క వర్టెక్స్, బీటా అనే యాంగిల్ యొక్క వర్టెక్స్ కామన్ ఉందండి. ఆల్ఫాకి సంబంధించిన ఒక సైడ్, బీటాకి సంబంధించిన మరొక సైడ్ రెండు కోయిన్సైడ్ అయినాయి. దీస్ ఆర్ కాల్డ్ లీనియర్ పేర్. వీటిని మనం లీనియర్ పేర్ యాంగిల్స్ అంటాం. వాటి సమ్ ఎప్పుడు 180 degrees. ఇట్ మస్ట్ బి ఆల్వేస్ 180 degrees. ఫైనల్గా ట్రిగ్నామెట్రిక్ అవసరమయ్యేది మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఆఫ్ యాంగిల్స్ ఏంటి అంటే, important definition of angles. That is common angles. చాలా ఇంపార్టెంట్ అండి కామన్ యాంగిల్స్. మీరు ఎక్కడ ఈ పదాన్ని వినింటారు. The multiples of 30 degrees and 45 degrees. The multiples of 30 degrees and 45 degrees. Are called common angles. వాటిని మనం కామన్ యాంగిల్స్ అంటాం. They are called as common angles. 30 యొక్క మల్టిపుల్స్ అండి, 30, 60, 90, 120, 150, 180, 210 degrees, so on. యాంటీ క్లాక్ వైజ్ మెజర్మెంట్ అయినప్పుడు, క్లాక్ వైజ్ మెజర్మెంట్ అయినప్పుడు -60, -90, -120 సేమ్ వస్తాయి. అలాగే 45, 90, 135, 180, 225, 270,
315 degrees, సో ఆన్ అండి. వీటిని కామన్ యాంగిల్స్ అంటామండి. వీటన్నింటికి మనం ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ రాయొచ్చు, అందుకే వీటిని కామన్ యాంగిల్స్. వీటికి ట్రిగ్నామెట్రికల్ రేషియో యొక్క వాల్యూస్ నేర్చుకుంటామండి. సో ద మల్టిపుల్స్ ఆఫ్ 45 degrees and 30 degrees ఆర్ కాల్డ్ యాజ్ కామన్ యాంగిల్స్. వీటిని కామన్ యాంగిల్స్. సబ్ మల్టిపుల్స్ కూడా తీసుకుంటామండి. 15 degrees, దాంట్లో హాఫ్ 7.5, బట్ మల్టిపుల్స్ మాత్రమే మనం కామన్ యాంగిల్స్గా ట్రీట్ చేద్దాం ఇక్కడ. సో ద మల్టిపుల్స్ ఆఫ్ 30 and 45 degrees ఆర్ కాల్డ్ యాజ్ కామన్ యాంగిల్స్. ఇవన్నీ అండి. వీటన్నింటికి మనం ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ రాస్తామండి. మిగతావి రాయాలంటే లేదండి, వాల్యూస్ మనకు తెలియవు. మిగతా యాంగిల్స్కి వేటికైనా సరే మనం ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ రాయాలి అంటే వీటిని యూజ్ చేస్తామండి. వీటిని యూజ్ చేసి వాటిని కనుక్కుంటాం, అందుకే వీటిని కామన్ యాంగిల్స్ అంటామండి. సపోజ్ నాకు మీకు తెలుసు కాబట్టి ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ నేను రాస్తున్నానండి. sin 15 degrees వాల్యూ కావాలి అంటే 30, 60, 45 యూజ్ చేసే కనుక్కుంటాం. సో నాకు tan 7.5 కావాలి అంటే వీటిలో ఏదో దాన్ని యూజ్ చేసే కనుక్కుంటాం. సో వీటిని యూజ్ చేసి మిగతా యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాంగిల్స్కి అన్నింటికి మనం ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ కనుక్కోవడానికి ట్రై చేస్తామండి. అందుకే వీటిని మనం కామన్ యాంగిల్స్ అంటామండి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కామన్ యాంగిల్స్. ఈ యాంగిల్స్ అన్నింటి మీద ఇప్పుడు మనం నేర్చుకున్న అన్ని టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అన్నింటి మీద కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ ఎగ్జాంపుల్స్లో కూడా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ప్లస్ యాంగిల్స్ని మెజర్ చేసేటప్పుడు ఆ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయని కూడా మీకు నేను నేర్పిస్తాను. సో విల్ డూ సమ్ ఎగ్జాంపుల్స్ ఆన్ దిస్ ఆల్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్.